ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ గెలవనుందా? ఇంకేం గెలుస్తుంది అనుకుంటున్నావు మరి? చెప్పండి. పక్కా కాంగ్రెస్ 3 రంగుల జెండా రెపరెపలాడుతుంది. చూసుకుంటే పో, మేము ఓన్లీ మెజార్టీ కోసం వెయిట్ చేస్తున్నాం. మెజార్టీ, హై మెజార్టీ కావాలని. ఆల్రెడీ నవీన్ యాదవ్ విన్ ఫిజికల్ గా డిక్లేర్ అయ్యేది ఒకటే ఉంది. నవీన్ యాదవ్ పక్కా విన్ అవుతాడు ఫుల్ మెజార్టీ కోసం. మేము ప్రయత్నం వల్ల పెద్ద మెజార్టీ కోసం. ఎస్. అంటే ఇప్పుడు బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కార్యక్రమాలు చేపడుతుంది? ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నాము. అన్ని చేయాలని చేస్తున్నాము. చినిగిపోయిన ఇస్తరాకుని కుట్లేసి బొంత కొడుతున్నాము. అన్ని చేస్తున్నాము. తెలంగాణలో ఉన్న ఆపదల్ని, ఇది 10 ఏళ్ల నుంచి వచ్చి కళలు కన్నీ వచ్చిన తర్వాత అంతకు ముందు మన కళలు నెరవేరలేదని 78 సంవత్సరాల క్రితం తెలంగాణకు, భారతదేశానికి స్వతంత్రం వస్తే తర్వాత తొలి దశ ఉద్యమంలో తెలంగాణ మాకు సపరేట్ కావాలని ఎంతో మంది ఉద్యమకారులు ఉద్యమం చేస్తే 10 ఏళ్ల క్రితం 12 సంవత్సరాల క్రితం తెలంగాణ లభిస్తే మా ఉద్యోగాలు మాకొస్తాయి, మా నిధులు మాకొస్తాయి, మా నీళ్లు మాకొస్తాయని కొట్లాడినటువంటి ప్రతి ఒక్క ఉద్యమకారుని కళ నెరవేరకపోవడం కాగా జీవితాల్ని భ్రష్టు పట్టించినటువంటి గత ప్రభుత్వం, సర్వనాశనం చేసినటువంటి గత ప్రభుత్వం, 10 ఏళ్ల పాలనలో కుక్కలు జింపిన ఇస్తరాకులాగా చేసినటువంటి ఆ ప్రభుత్వాన్ని మళ్ళీ ఏ రోజైతే మనకు స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశానికి బ్రిటిషోడు మొత్తం దేశ సంపదను ఏ విధంగా అయితే దోసుకొని పోయిండో, తర్వాత గుండుసూది కూడా మన భారతదేశంలో తయారు కాకపోతే విదేశాల నుంచి ఎగుమతి చేసుకునే పరిస్థితి కూడా లేనటువంటి నుంచి, దిగుమతి చేసుకునే పరిస్థితి నుంచి ఎగుమతి చేసే స్థాయికి మన భారతదేశాన్ని ఎదిగింది కాంగ్రెస్ అయ్యాము. దేశానికి స్వతంత్రం తెచ్చినాం, దేశాన్ని అభివృద్ధి చేసినాం, రాకెట్ వరకు పోయింది మా కాంగ్రెస్ హయాంలో. అట్లాంటిది ఈ మళ్ళీ తీసుకొని వచ్చి ఎక్కడి నుంచి మొదలు పెట్టినో అంతకన్నా ఘోరంగా. సరే ఏమీ లేకున్నా పర్లేదు, అప్పులు అయిపోయినాయి కదా, ఏమీ లేకపోతే ఉన్న దాంట్లో చదువుకోవచ్చు. ఇల్లు మీద అప్పులు చేస్తే వండుకోవాలన్నా, తినాలన్నా, అప్పులు కట్టాలి. అట్లా అయింది ఈరోజు తెలంగాణ పరిస్థితి. దాన్నంతా ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తూ ఆ దరిద్రుడు చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ తెలంగాణను నడిపిస్తున్నాం. కష్టాల మీద నడిపిస్తున్నాం. 1వ తారీఖు వస్తుందంటే జల్లు అంటుంది మా ప్రభుత్వం. ఖజానాల రూపాయి 7 లాక్కొని వచ్చి 1వ తారీఖు జీతాలు ఇవ్వాలి, ఇచ్చిన పథకాలను అమలు చేయాలి. ఆ దరిద్రుడు చేసిన దానికి 6,500 కోట్లు నెలకు వడ్డీలు కట్టాలి. అస్సల్లో నుంచి 2,000 కోట్ల రూపాయలు కట్టాలి. ఇది మా పరిస్థితి. మాది మీన్స్ తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల దయానీకమైనటువంటి అవస్థకు తీసుకొని వచ్చిన దరిద్రుడు చేసినటువంటి పాలనకి మనము అందరం అనుభవిస్తున్నాం. ఏ లోపం లేకుండా, ఏ తప్పు చేయకుండా తెలంగాణ ప్రజలు ఈరోజు తలానెత్తి అదేమంటాడు, అందరికి పిడికెడు పాపాన్ని పంచిండు కేసీఆర్ చేసిన పాపానికి. అందులో 2 లక్షల రూపాయలు ఇంటింటికి పుట్టిన బిడ్డకి, కడుపులో ఉన్న బిడ్డకు కూడా అప్లపాలు చేసిపోయిన కేసీఆర్ పరిస్థితి ఈరోజు మనం తీసుకొని వచ్చి దాన్ని గాడి సక్రమంగా పోవాలి, ఒక 20-30 ఏళ్ళు దీన్ని సరి చేసుకుంటా పోతే కూడా సరి అవుతుందో లేదో అనే పరిస్థితి తీసుకొని వచ్చి 67 ఏండ్ల స్వతంత్ర భారతదేశాన్ని 10 ఏళ్లలో సర్వం నాకేసిండు. సో మళ్ళీ మొదటి నుంచి ఏమైంది? 200 ఏళ్ళు బ్రిటిష్ తో కొట్లాడినాం. పోయినాక మళ్ళీ ఒక 75 ఏళ్ళు పట్టింది బాగు చేయడానికి. మళ్ళీ 30 ఏళ్ళు మళ్ళీ మొదటి నుంచి వచ్చినాం. అంటే మన గాడి నడుస్తూనే ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ కావాలి. అయితే గత ఎలక్షన్స్ అంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఒక సీట్ రాలేదు. మళ్ళీ ఇప్పుడు బై ఎలక్షన్స్ లలో జూబ్లీ హిల్స్ లో గెలవనుందా కాంగ్రెస్ పార్టీ? ఇందాకనే చెప్పిన, మేము ఆల్రెడీ గెలిచేసినాం, మెజార్టీ కోసం వెయిటింగ్ అని. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకలాగా ఉండదు కదా. ఈరోజు ప్రజలకి, మహిళలకి అతి చేరువలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఏ పథకాన్ని చూసినా మహిళలకి, ఇంటికి సంబంధించి, అంటే మహిళ ఒక్కటి సుఖపడేది కాదు. ఒక ఇంటికి, ఒక గృహానికి, మహిళకి ఏ కష్టం లేకుండా ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటున్నప్పుడు రాష్ట్రం మొత్తంలో జూబ్లీహిల్స్ వేరేనా ఏమన్నా? తెలంగాణలోనే కదా. ఆ రోజు కొంతమంది వాళ్ళ భ్రమలో పోయి ఈ రోజు సెటిలర్స్ ఆ మధ్యకాలంలో తిట్టిండు, గుర్తుందో లేదో. చంద్రబాబు నాయుడు జైలుకు పోయినప్పుడు సెటిలర్స్ అందరినీ తిట్టిండు కేసీఆర్. కానీ ఆ సెటిలర్సే మళ్ళా ఓటేసిండ్రని చెప్పుకున్నాడు ఆయన్నే. అంటే 2 నాలుకలతోని ద్వంద్వ వైఖరి, 2 రకాల మాటలు, 2 మూతుల పాములాగా మాట్లాడేటటువంటి వైఖరి వాళ్ళది. కాబట్టి ఆ రోజు కేటీఆర్ చెప్పిన అబద్ధపూరితమైనటువంటి మాటల్ని కొంత మేరకు నమ్మి ఓట్లేసినటువంటి జనాలు ఇక పూర్తిగా ఊడ్చుకొని పోయింది పార్టీ. ఏడున్నదండి,
చీపిరి పెట్టి ఊడ్చితే కూడా దొరకదేమో అన్నట్టు అయింది. ఒకది బిడ్డ, ఒకది కల్లుడు, ఒకది కొడుకు, ఒకది తండ్రి ఫామ్ హౌస్. ఏమైందో తెలియదు. ఇప్పుడు ప్రజలు ఎవరిని నమ్మి ఓటేయాలి? సరే క్యాండిడేట్ మీద అనుకుందాము, సానుభూతి ఉందంటే ఆ సానుభూతి కాదు కదా. అసలు ఉన్నోళ్ళు కూడా రేపు పొద్దున మొత్తం కాంగ్రెస్ లోకి వచ్చేటట్టు కనబడుతున్నాడు. ఉన్నోళ్ళు కూడా ఎవరు ప్రచారం చేయాలి, ఏమని ప్రచారం చేయాలి, ఎవరిని గెలిపియాలి? కవిత వచ్చి ప్రచారం చేస్తుందా? కవిత అంటుంది నేను పోయాడు టీఆర్ఎస్ ని ఓడగొడతా అంటుంది కవిత. మరి కవిత ఓడగొడుతుందా? కేసీఆర్ వచ్చి ప్రచారం చేస్తాడా? హరీష్ రావు వచ్చి ప్రచారం చేస్తాడా? కేటీఆర్ వచ్చి ప్రచారం చేస్తాడా? వీళ్ళు నలుగురు రాకపోతే పాపం ఈ మధ్యనే భర్తను కోల్పోయినటువంటి గోపీనాథ్ భార్య ఒక్కది కష్టపడుతుందా? వాస్తవాలకు రావాలి కదా మనము. నిజమైనటువంటి వాస్తవాలు, ఇప్పుడు చనిపోయిన వ్యక్తి గురించి మనం తప్పు మాట్లాడొద్దు, కానీ కొన్ని వాస్తవాల్ని జీర్ణించుకోలేనటువంటి వాస్తవాల్ని కూడా మాట్లాడాలి కదా. వాళ్ళు ఎలాంటి అభివృద్ధి చేయకపోగా మొత్తం ఒక పెద్దరికాన్ని అక్కడ చూపించిండ్రు అనేది అందరు. నిన్న నేను జూబ్లీహిల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అసలు అమ్మా ఆయన ఉన్నన్ని రోజులు రౌడీయిజం ఎంత మందిని ఇబ్బంది పెట్టిండు, ఎంత మందికి 3rd డిగ్రీ ఇచ్చిండు, ఎంత మందిని ఇట్లా చెప్తున్నారు. సో బేరేజ్ చేసుకుంటారు కదా ప్రజలు, బేరేజ్ చేసుకుంటారు కదా. అంటే మాగంటి సునీత గారు మేబీ అంటే సానుభూతితో గెలిచే అవకాశం ఏమైనా ఉందా? సానుభూతి ఒక ఎత్తు అయితే ప్రజలు ఆలోచించేది ఇంకో ఎత్తు అవుతుంది కదా. సానుభూతి అన్నం పెట్టదు కదా. ప్రజలకు ఇంకో 3 ఏండ్లు వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు తీర్చేటటువంటి నాయకులు కావాలి కదా. ఆమె వెనకాల అధిష్టానమే చక్కగలేదు కదా. వాళ్ళ అధిష్టానము ఈమె ఏమి ఇచ్చిన హామీలు ఎవరితోనూ కొట్లాడి ఏం చేసి కొట్లాడాల్సిన అవసరం లేదు. మా ప్రభుత్వం అందరికీ శివుడు అన్నం అందరికి ఎట్టబెడతాడో మా ముఖ్యమంత్రి గారు అన్ని నియోజకవర్గాలకి ఈక్వల్ గా షేర్ చేస్తాడు. బట్ తను ప్రజల వరకు ఎంతవరకు రీచ్ కాగలుగుతుంది? ఈ ఎలక్షన్లలో ఎంతవరకు ఆమె ఒంటరి పోరాటం చేయగలుగుతుంది? అందులో ఇప్పుడు ఇంకొక విషయం కూడా మీకు తెలవాలి. బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు ఒకటైపోయినరు. ఇప్పుడు చూడండి, ఇంతవరకు ఇంకొక 25 రోజులలో ఎలక్షన్స్ ఉన్నాయి. 25 రోజులు మాక్సిమం, అంతే 30 రోజులు ఉండొచ్చు. 30 రోజులైంది ఇంకా బీజేపీ క్యాండిడేట్ ఎవడో కూడా తెలియదు. కనీసం సైలెంట్ గా ఉన్నారు. వాళ్ళు వచ్చి ఒక్కరు ప్రచారం చేస్తలేరు. క్యాండిడేట్ ఎవడో కూడా చెప్తలేరు. మా క్యాండిడేట్ నిన్న మొన్న డిక్లేర్ చేసుకున్నాం అఫ్ కోర్స్, కానీ మా కార్యకర్తలు మా నాయకులు గత 3 నెలలుగా రిహార్సల్స్ చేస్తున్నాం. అక్కడ ఇంటింటికి ప్రచారం చేస్తున్నాం. కాంగ్రెస్ పథకాలన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. మరి కాంగ్రెస్ ని గెలిపించి వాళ్ళు ఎట్లా అయితే మాకు ఆశీర్వాదం ఇచ్చిండ్రో తెలంగాణలో, జూబ్లీహిల్స్ లో ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి అవకాశాన్ని మేము పూర్తి స్థాయిలో వినియోగించుకొని ప్రజల సేవ చేయడానికి మేము చేసినవి చెప్పుకుంటున్నాం. చేసేది రాబోయే కాలంలో ఈ 3 ఏళ్లలో మళ్ళీ ఇంకా ప్రజలకు ఏం చేస్తామో అవి చెప్తున్నాం కదా. వాళ్ళు ఏం చెప్తారు? కవిత కొట్లాడుతుంది, కవిత వచ్చి ఓడగొడుతుందని చెప్తారా? ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ వచ్చి గెలిపిస్తాడని చెప్తారా? హరీష్ రావు వాళ్ళ మర్దల మీద కేసులు పెట్టడానికి తిరుగుతాడని చెప్తాడా? కేటీఆర్ ఈ నిన్న మొన్న ఆయన ఏందో సోకులరాయుడు ఫోటోలు ఎన్నో వచ్చినాయి, ఆడేనన్ను ఉన్నాడు, ఆయన వచ్చి ఏమైనా ప్రచారం చేస్తాడని చెప్తాడు. ఇవన్నీ నేను మాట్లాడొద్దు. బట్ వాస్తవాలు నిజాలు చేదుగానే ఉంటాయి. అంటే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో నవీన్ యాదవ్ గారిని ఎందుకు ఎంచుకున్నారు? అసలుకి ఎలిజిబిలిటీ క్యాండిడేట్ ఎంచుకుంటాం కదా. అంటే కాంగ్రెస్ నుంచి చాలా మంది లీడర్స్ పేర్లు వినిపించినాయి, బయటకు అందరు వినబడుతాయి. ఒక అరల్లో ఒకటే కత్తి ముడుతుంది, 2 2 3 3 4 4 రావు కదా. మరి ఎంతమంది పోటీదారులున్నా, ఎంతమంది ఆశించినా ఒక్కటే బీఫామ్ ఇస్తుంది ఒక్క పార్టీ, 4 ఇయ్యదు కదా. అందరు ఉండొచ్చు, ఆశావాహులు చాలా మంది ఉంటారు. ఆశావాహులు ఎంతమంది ఉన్నా ఏఐసిసి నిర్ణయాల మేరకు, కమిటీ మేరకు మేము తెలంగాణలో చేసేటటువంటి నిర్ణయం కాదు కదా. మాకు అధిష్టానం నేషనల్ పార్టీ మంది. సో టికెట్ల ఇష్యూ అనేది పూర్తిగా అధిష్టానం నిర్ణయించేటటువంటిది. ఇక్కడి నుంచి ప్రపోజల్స్ పంపిస్తాం, అధిష్టానం నిర్ణయం చేస్తుంది. కాబట్టి ఆ నిర్ణయంలో భాగంగా అన్ని విధాలా నేను కూడా చెప్తున్నా కదా, ఓపెన్ ఫ్యాక్ట్ చెప్తున్నా, అధిష్టానం తీసుకున్న నిర్ణయం కాదు. నవీన్ యాదవ్ ఆ పిల్లోడు ప్రజల మధ్యలో ఉంటాడు, నిరంతరం ప్రజల మధ్యలో ఉంటాడు. 10 మంది పిలిచినా ఆపదలో ఉంటే నవీన్ అన్న అంటే వస్తాడు. ప్రజలు కూడా అదే కోరుకుంటారు కదా. నాయకత్వం లక్షణాలు ఏంది? డౌన్ టు అర్త్, ప్రజలకు ఏ అవసరం ఉన్నా పరిగెత్తే నాయకుడు కావాలి. అందులో యువత, యంగ్. నిన్న మొన్న మీరు ఆయన డిక్లేర్ కాకముందే జనాలు నిండిపోయినారు. నిన్న మొన్న చూడాల్సింది, ఆ ఇంటి దగ్గర ఇసుక పోస్తే కూడా రాలనంత మంది, అంత సంతోషం. అసలు ఎంత అందరైతే అసలు పూర్తి న్యాయం చేసింది నవీన్ అన్నకు టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అని అందరూ, ప్రతి ఒక్కరు, అన్ని వర్గాల ప్రజలు, యువత, మహిళ అందరూ కూడా అదే అప్రిషియేట్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ మాకైతే పూర్తి నమ్మకం ఉన్నది. ఆ పిల్లోడికి గతంలో ఇండిపెండెంట్ గా చేసినప్పుడు 20,000 ఓట్లు వచ్చినాయి, ఎంఐఎం నుంచి చేసినప్పుడు 56,000 ఓట్లు వచ్చినాయి.
అప్పటి నుంచి ఇప్పటిదాకా 15 ఏళ్ల నుంచి నిరంతరం ప్రజల్లో ఉంటున్నాడు. ఇంకా ప్రతిపక్షంలో ఉండి ఏ పదవి లేనప్పుడే నిరంతరం ప్రజల దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు అధికారం వచ్చి ఒక ఎమ్మెల్యేగా అయినప్పుడు తన నియోజకవర్గం అభివృద్ధి చేస్తాడు. ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ పూర్తి చేస్తాడు. కాబట్టి మాకు నమ్మకం ఉంది, అధిష్టానానికి నమ్మకం ఉంది, అన్నిటికన్నా మించి ఓటర్లకు నమ్మకం ఉంది, రాష్ట్ర ప్రజలకు నమ్మకం ఉంది. అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు వ్యతిరేకత చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీ పథకాలు అమలే కాలేదు, మళ్ళీ ఇప్పుడు ఎలా చేస్తారు ముందుకు? ప్రజలు కదా ఓటేసేది, బీఆర్ఎస్ వాళ్ళు కాదు కదా ఓటేసేది. ప్రజల్లోకి మేము వెళ్తున్నాం, చూద్దాం కదా. నెక్స్ట్ మంత్ 11వ తారీఖు రిజల్ట్ ఉంటది. ప్రజలకు మేము ఇచ్చింది గుండెల్లో పెట్టుకున్నారు. సన్నబియ్యం కేసీఆర్ ఒరేస్తే ఉరి అన్నాడు. మేము అదే వరిని పండించి ఈ రోజు వాళ్ళకు ఉచితంగా ఇస్తున్నాం. ఆ రోజు 92 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డు, ఈ రోజు మళ్ళీ అదనంగా 12 లక్షల కొత్త రేషన్ కార్డులను, అంటే సుమారుగా 1,15,00,000 కుటుంబాలకు సన్న బియ్యంని అందజేస్తూ ప్రపంచ రికార్డు, దేశంలో రికార్డు, అన్ని రికార్డుల్ని కైవసం చేసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు వరినే ఏనీలేరు, ఉరి అన్నారు. మేము అదే సన్న వరిని వండించి ఈరోజు ఇంటింటికి సన్న బియ్యం ఇస్తున్నాడు. పెద్దోడైనా పేదోడైనా డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నా, కుర్చీ మీద పీట మీద కూర్చున్నా కూడా సన్న బియ్యం తినేటోడు. అందరూ ఒక రకంగా తినాలని మా ప్రభుత్వం అందరినీ ఈక్వల్ గా చూసింది. అది మేము ఈక్వల్ గా మేము ఈ రోజు మహిళలకు వడ్డీ రేటు రుణాలు ఇస్తున్నాం, 500 రూపాయలకి సిలిండర్ ఇస్తున్నాం, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నాం, 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నాం, ఉచితంగా మహిళలకు బస్సు ఇస్తున్నాము. ఈ రోజు ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్లని ఈ రోజు కట్టించి 4,5 లక్షలు పూర్తి స్థాయిలో రాష్ట్ర స్థాయిలో రికార్డు బ్రేక్ చేసినాం. 4,5 లక్షల మందికి ఇండ్లకు శాంక్షన్లు ఇచ్చేసి వాళ్ళు కట్టుతున్నా కొద్ది మేము 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి లక్షల ఇండ్లను మేము ఇస్తున్నాం. ఒకటే ఫస్ట్ దశలోనే. ఇది రెండో దశ మళ్ళీ 4,5 లక్షలు ఇవ్వబోతున్నాం. ఈరోజు ఉద్యోగాలు ఒక 75,000 మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగినాము 2 సంవత్సరాల లోపల. ఫస్ట్ సంవత్సరమే 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇప్పుడు మళ్ళీ మొన్న ఈ మధ్య కాలంలో 15,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకో 25,000 ఉద్యోగాలను ఇవ్వబోతున్నాం. ఇన్ని మేము చేస్తున్నాం. ఏమీ లేంది, అన్ని ఉంటే వండి పెట్టిన ఇస్రాకులో కూర్చొని తినడానికి కుక్కలు చింపేసినావు నువ్వు. ఈరోజు ఏమీ లేని దానికి మేము ఇంత చేసి చూపిస్తున్నాం. 2 లక్షల కోట్లకు పైగా ఇది అంటే వివిధ సంస్థల నుంచి విదేశీ పెట్టుబడుల్ని తీసుకొని వచ్చినాం మేము. ఈ రోజు ఇంటిగ్రేటెడ్ విద్యాలయాల్ని ఒక్కొక్క నియోజకవర్గంలో సుమారుగా 200 కోట్లతోని 25 ఎకరాలలో ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ విద్యాలయం కడుతున్నాము. కార్పొరేట్ విద్యాలయాలకు ఈక్వల్ గా మేము కడుతున్నాం. ఈ రోజు అంత మంచిగా ఇచ్చినటువంటి మాకు ఎందుకు ప్రజలు నమ్మరు చెప్పండి? ఏ దళిత చేస్తున్నాం, వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం మహిళలకి. ఈరోజు 60 లక్షల మంది మహిళలకి ఆసరాగా ఉంది మా ప్రభుత్వం. ఈరోజు ఇన్ని చేస్తున్నా మాకు నువ్వు 10 ఏళ్ళు నీకు అవకాశం ఇస్తే 30,000 ఇండ్లు ఇవ్వకపోతే, ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోతే, 3 ఎకరాల పొలం ఇవ్వకపోతే, దళితుడిని ముఖ్యమంత్రి చేయకపోతే, దళితునికి 10 లక్షలు ఇవ్వకపోతే, బీసీ రిజర్వేషన్ 33% నుంచి 22%కు తీసుకొని వస్తే, ఇలా నానా రకాలుగా తెలంగాణని భ్రష్టు పెట్టించి కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు పెడితే, అన్ని చేసి మమ్మల్ని అప్పుల పాలు చేస్తే పోనీ మా అభివృద్ధి ఏమన్నా అయిందంటే ఏమీ కాలేదు. నువ్వు అన్ని లక్షల కోట్లు అప్పు చేసినా కూడా మా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏమైనా పెరిగిందా? 2 లక్షల అప్పు పెరిగింది మాకు, అంతే. సో దట్ ఏ యాంగిల్లో చూసినా కాంగ్రెస్ ఈజ్ ది బెస్ట్, అంతే.